నమస్తే, వందే మాత్రం. నేను వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. మిత్రులారా, నిన్న ఏదైతే ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ గూండాలు, ఈ కమ్యూనిస్టు గూండాలు, దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏబీవీపీ మరియు ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో వందే మాత్రం 150 సంవత్సరాల సందర్భంగా పూర్తి వందే మాత్రం విద్యార్థులకు నేర్పించాలని గత 4 నెలల నుంచి కూడా శాఖ నిర్వహించుకుంటా ఉంటే, దానిపైన వందే మాత్రం మరియు భారత్ మాతాకి జై అంటే మతతత్వ నినాదాలుగా అభివర్ణించేటువంటి కమ్యూనిస్టు గూండాలు వారిపైన ఏదైతే దాడి చేశారో, భౌతిక దాడిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వీరు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి శక్తులుగా ఉంటూ భారత్ మాతాకి జై అంటే ఒక బూతుగా చూసేటువంటి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ భావిస్తా ఉంది. అదే కాకుండా భారతదేశ ప్రథమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది కార్యక్రమం జరుగుతూ ఉంటే, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చేసినటువంటి ఈ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీని విచారం చేసి బయటపెట్టి దీనిలో ఉన్న వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాకుండా వీసీ గారికి ఇక్కడి నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ శాఖ మరియు ఏబీవీపీ చేసేటువంటి కార్యక్రమాలు తట్టుకోలేక వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఇటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినటువంటి ఎస్ఎఫ్ఐ గుండాలందరినీ కూడా తక్షణమే యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వందే మాత్రం, జై హింద్.